నీ విషయం గురించి మర్చిపోరా. నేను సంపత్తో మాట్లాడినా, ఆమె నీ జోలికి రాదు. అనవసరంగా ఈ విషయాన్ని పెద్దగా చేయకు. అగో ఏందన్నా అట్లా మాట్లాడుతావు? మీ చెల్లెని కొట్టనీకి వచ్చింది, నీ కోపం అత్తలేదా? నాదేదో చేయగలిగి రాకింది, దానికి ఈమె అంత రాద్దాంతం చేయన్నా? అరే, నాకు కోపం వచ్చింది కాబట్టి సంపత్తు గురించి అడిగినరా. నీ పెళ్ళాన్ని నచ్చెప్పుకొని చెప్పిన. ఒక విధంగా చెప్పాలంటే పొరపాటును తగిలినా కావాలని తగిలినా నువ్వు కొట్టినావు అంటే 50% తప్పు మన దగ్గర ఉందిరా. చూసినావు మీ అన్నని? ఈయన గిట్లా మెత్తగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు అట్లా ఆడుకుంటారు. నేను ఒక్కదాన్ని ఎంతకని పోరాడాలి చెప్పు? ఆయన నాకు సపోర్ట్ ఉంటే ఎంత మంచిగా ఉంటది. ఈయన గిట్లా చేస్తాడు, వాళ్ళు అట్లా చేస్తారు. దానికి తోడు నువ్వు నాకు సమానం కావాలని నువ్వు వచ్చినావు. ఏడ సావాలా నేను? అబ్బా, నువ్వు మళ్ళా మొదలు పెట్టినా ఆనే. నువ్వు ఎంత చేసినా వాళ్ళు భూమి పోయి చేసుకుంటారు. ఇంకా వాళ్ళతో లొల్లి అనవసరం, వదిలేసాయి. ఏంటి భూమి పూజ చేస్తారా? అవునే, మొన్న నువ్వు ఊరు పోయినప్పుడు మీ అమ్మ వచ్చి చెప్పింది కానీ